నమో భగవతే శ్రీరమణాయ. పరమాత్మలో నుండి జీవాత్మ ఎలా వచ్చింది, అది తిరిగి పరమాత్మను చేరుకోవడం ఎలా సాధ్యపడుతుంది అని భక్తుని ప్రశ్నకు భగవాన్ సమాధానం. అగ్నిలో నుండి స్ఫులింగము లేచినట్లుగా పరమాత్మలో నుండి జీవుడు కలుగుతున్నాడు. స్ఫులింగాన్ని జీవుడు అంటారు. అజ్ఞాని విషయంలో అయితే అహం లేస్తూనే ఏకకాలంలో ఏదో ఒక విషయంతో తాదాత్మ్యం చెందుతుంది. విషయాలతో అటువంటి కూడిక లేకుండా దానికి ఉనికి ఉండదు. ఈ కలయికకు కారణం అజ్ఞానమే. అజ్ఞాన నాశమే సాధనల యొక్క పరమార్థం. విషయములతో తదాత్మ్యం చెందే ఈ వాసనలను నిర్మూలిస్తే అహం శుద్ధమవుతుంది. అంతటా తన మూలంలో లీనం అవుతుంది. దేహంతో మీకు ఉన్న మిథ్యా తదాత్మ్యమే దేహాత్మ బుద్ధి. దేహమే నేను అనే తలపు. సత్ఫలితాలు కలగాలంటే ముందుగా ఇది పోవాలి. దీనిని ఎలా నిర్మూలించాలంటే, సుషుప్తిలో ఉన్నప్పుడు మనము దేహంతోనూ మనసుతోనూ కలవకుండా ఉంటాము. తక్కిన 2 అవస్థలతో మనము వాటితో కలిసే ఉంటాము. మనకు బాహ్యమైన దాని నుండే మనం వేరు కాగలము. మనతో ఒకటైన దానితో వేరు కాలేము కనుక అహంత దేహంతో ఒకటి కావడానికి వీలులేదు. జాగ్రత్తావస్థలో దీనిని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ జ్ఞానం పొందడం కోసమనే జాగృత, సుషుప్త, స్వప్న అవస్థాత్రయాన్ని అధ్యయనం చేయాలి. 2 అవస్థల మధ్య లేదా 2 తలపుల మధ్య గల తెరపిలో అహం శుద్ధ రూపంలో అనుభవంలోకి వస్తుంది. కీటకం తాను పట్టుకున్న ఆధారాన్ని మరొక దానిని పట్టుకున్న తర్వాతే వదిలిపెడుతుంది. అహం కూడా అలాంటిదే. విషయములతో కానీ తలపులతో కానీ సంపర్కం లేకుండా ఉన్నప్పుడు దాని నిజస్వరూపం తెలుస్తుంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తి రూప అవస్థాత్రయాలలో అధ్యయమైన ప్రాప్తమైన నమ్మిక ద్వారా ఈ అంతరమే నిశ్చల నిర్వికార సత్యత్వం అని, అదే నీ స్వస్వరూపము అని నీకు సాక్షాత్కరిస్తుంది.